ఏపీ సర్కార్పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పొలం లేని వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చి పెన్షన్ తొలగిస్తున్నారని విమర్శించారు. వీటిపై విచారణ చేపట్టామని కలెక్టర్ చెప్పడంపై తమకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వం దివాలా తీయటం వల్లనే ఇలా చేస్తుందన్నారు. పెన్షన్ తొలగింపుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు టీడీపీ నేతల బృందం. వారం రోజులు చూస్తాము, పెన్షన్ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారా, వ్యాపారాలు చేసుకుంటున్నారో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ని కలిసాం, చక్రధారి గారికి చెప్పాం, అయ్యా నెల్లూరు జిల్లా 12,500 తీసేసామన్నారు. పాత నెలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అయితే 20,000 దాకా తీసేశారు. ఇది అన్యాయం. ఇది మేము కళ్ళారా చూసాము. మీకు 3 ఎకరాలు మాగాణ్ ఉంది, మీకు 10 ఎకరాల పైన మెట్టు ఉంది, లేకపోతే మీరు 300 యూనిట్లు కాల్చారు, 400 యూనిట్లు కాల్చారు అని చెప్పి అసలు పొలం లేని వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చేసి తొలగించేస్తున్నారు. ఇప్పుడు పీడీడీఆర్డీ ఏం చెప్పాయంటే పాత వాళ్ళందరికీ 1వ తేదీ 2వ తేదీ పెన్షన్లు ఇచ్చేస్తాము, వెరిఫై చేసి తర్వాత నెల నుంచి ఆపుతాము అన్నాడు ఎంక్వైరీ చేసి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే 29 డిసెంబర్ 29, ఈరోజు 27, 2 రోజుల లోపల విచారించి ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఏదైనా కరెక్ట్ కాకపోతే ఇస్తాము, కరెక్ట్ అయితే ఆపేస్తాం, ఆ సమాచారం కరెక్ట్ అయితే అని చెప్తున్నాడు. ఈ 2 రోజుల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20,000 పింఛన్దారుల గురించి విచారించి చేస్తారనేది మాకు ఎవరికి నమ్మకం లేదు. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇప్పుడు ఇంకొకటి కూడా మాకు అనిపించింది, ఇప్పుడు బిలో పావర్టీ లైన్ వీళ్ళు లేరు అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత